బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. కాకతీయ హోటల్లో జరుగుతున్న ఈ భేటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల, డీకే అరుణ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని నేతలకు షా సూచనలు చేశారు. బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి కాకతీయ హోటల్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, బీజేపీ ముఖ్య నేతలతో ఒక కీలకమైన సమావేశం కొనసాగిస్తున్నారు అమిత్ షా. దాదాపు అరగంటకు పైనే సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటు పార్లమెంటరీ సమన్వయకర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన దిశానిర్దేశం చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా సీనియర్ నాయకులందరూ కూడా ఈ భేటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి అమిత్ షా సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ప్రతి సమావేశంలో కూడా అమిత్ షా ఇదే చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి టార్గెట్ 12ను రీచ్ అవ్వగలుగుతామని. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొత్తం 12 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందే విధంగా అమిత్ షా టార్గెట్గా పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఆ 12 పార్లమెంటు స్థానాల్లో కూడా మనం గెలుపొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక బూత్ లెవెల్ కమిటీ కార్యకర్త దగ్గర నుంచి మొదలుపెట్టి జాతీయ కార్యవర్గ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి భేటీలో జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటు పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి, సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో కూడా అంటే వాళ్ళు అనుకున్నటువంటి స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మరికొన్ని స్థానాల్లో కేవలం ఒక 2 నుంచి 3 వేల మార్జిన్తో ఓడిపోయారు. కాబట్టి అందులో ముఖ్యంగా సమన్వయం లేకపోవడం ద్వారానే ఆ 2-3 వేల ఓట్లతో మనం వెనుకబడి ఉన్నాము, గెలవాల్సినటువంటి స్థానాల్లో కూడా ఓడిపోయామని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరగకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఎవరైతే రీసెంట్గా కంప్లైంట్ చేసుకున్నారో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నట్లుగా అమిత్ షా దృష్టి దాకా వెళ్ళిందో వాళ్ళ మధ్య సమన్వయం కుదురుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు ఇదే విధంగా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ కాకుండా ఒక సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 12 స్థానాల్లో గెలుపొందే విధంగా ఉంటారని, మరి ఈరోజు ఉదయం జరిగినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కూడా అదే జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లో అమిత్ షా హైదరాబాద్ పర్యటన కూడా కంప్లీట్ కాబోతుంది. అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 6:20 వరకు తను ఈ సమావేశం ముగించుకొని 6:20కి కాకతీయ హోటల్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ బయలుదేరి వెళ్ళాలి. కానీ దాదాపు ఈ సమావేశం చాలా హాట్గా కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలు, జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆల్రెడీ బూత్ లెవెల్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు అమిత్ షా. మరి ముఖ్యంగా జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కలుపుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ స్థానాల్లో నిలిచినటువంటి అభ్యర్థులను కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వాళ్ళందరి గెలుపుకు కృషి చేయాలని చెప్పి అమిత్ షా ముఖ్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు. సో మరి 10 నిమిషాల్లో ఈ సమావేశం కూడా ముగుస్తుంది. అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 6:30కి తను కాకతీయ హోటల్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.